నామినేషన్ వేయడానికైనా అవకాశం ఇవ్వాలి కదా రాజు. తప్పు ఆయన చెప్పిండు, ఒక ముగ్గురు నాకు సపోర్ట్ చేస్తలేరు. నేను సపోర్ట్ అంటే ఇప్పుడు ఒకటండి, అది వ్యక్తిగత విషయాలు ఉంటాయి, వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. అతను ఇప్పుడు దానికి మమ్మల్ని అయితే ఎవరిని అడగలేదు. ఆయన వచ్చాడు 5 నిమిషాల ముందు వచ్చాడు, 5 మినిట్స్ ముందు వచ్చి 2 నిమిషాలు ఉండి మమ్మల్ని కూడా మాట్లాడలేదు. మేము దండం పెట్టినాం సీనియర్ శాసనసభ్యులు, మాట్లాడలేదు. అతను ఎవరో కిషన్ రెడ్డి గారితో 1 నిమిషం మాట్లాడారు, బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా లోపల కెమెరాలు ఉన్నాయి, 500 మంది ఉన్నాం, ప్రజాస్వామ్యయుతంగా బ్రహ్మాండంగా అక్కడ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ఓకే, అతను ఏదైనా పోటీ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అదే అంటారు, అతను ఏదైనా ఉన్నప్పుడు 10 మందిని ముందే సపోర్ట్ చేసుకుని ఆలోచించుకోవాల్సి. మీకు మీ పార్టీకి ఒక దండం అని కూడా చెప్పడం జరిగింది. అంటే మీకు మీ పార్టీ కంటే ఒకటి, ఇప్పుడు 4 కోట్ల మంది ఉన్నారు, కోట్లాది మంది 13 కోట్ల మంది కార్యకర్తలు, అందరినీ సంతృప్తి పరచడం ఏ పార్టీతో కాదు. దండాలు ఉండాలి ఒకసారి ఉంటాయి, కుటుంబంలో కూడా ఉంటాయి. తల్లిదండ్రులు భార్య భర్తలు కూడా రోజుకు 2 సార్లు దండం పెట్టుకుంటారు, మళ్ళీ సాయంత్రం అయితే కలిసిపోతారు, పొద్దున అయితే పిల్లలకి అంటారు. ఇది నడుస్తాయి వ్యవస్థ, దీనికి ఏం కాదు. భారతీయ జనతా పార్టీకి మాత్రం ఈరోజు శుభ సూచకం. ఒక మంచి కష్టపడే నాయకుడు, కష్టించిన నాయకుడు, తన విద్యార్థి దశ నుంచి ఒక ఉద్యమాల వైపు ఏబీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, శాసన మండలిలో ప్రజా సమస్యలను పోరాడిని కావచ్చు, మేధావి వర్గాన్ని ఏకీకృతం చేసినట్టు సామాన్య ప్రజలని ముందుకు తీసుకున్న రామచంద్రరావు గారిని మించిన సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో లేడు. కాబట్టే అధిష్టానము అవన్నీ గుర్తించే రామచంద్రరావు గారిని ఎన్నుకున్నది.